హలో అందరికీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. జలుబుతో ఉన్నాననమాట. సో, ప్రజెంట్‌లీ చాలా గొంతు నొప్పి ఉంది. బట్ ఇంకా వీడియో లేట్ అయిపోతుందని షేర్ చేస్తున్నాను. సో, ఆ రోజైతే ఇంకా దీపాలైతే బయట పెట్టేసిన తర్వాత మేము పెద్దగా ఏం వంటలు చేసుకోలేదనమాట. హెల్త్ బాలేదని చెప్పాను కదా! సో, ఎందుకు కారంగా ఏదైనా తినాలనిపిస్తే నూడిల్స్ తెచ్చుకున్నాం కదా! అవి చేసుకుందాం అనేసి అనుకున్నాను. సో, మా అమ్మకు కూడా చాలా ఇష్టమండి ఇవి. సో, అందుకనేసి చేస్తున్నాను. సో, 6 వస్తాయన్నమాట. ప్యాక్ ఆఫ్ 6. ఇది చాలా చాలా టేస్టీగా బావుంటది. నాకు ఎప్పుడు మ్యాగీ తినక చాలా డేస్ అయిపోతుంది. ఎప్పుడు తెచ్చుకున్నా ఇప్పియే తెచ్చుకుంటున్నాము. సో, ప్రాసెస్ ఎక్కువ అందరికీ తెలిసే ఉంటది కదా అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట. స్పీడ్‌లో పెట్టాను. సో, ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సో, వేసుకునే కొత్తిమీర కూడా నేను ఫస్ట్ టైం వేసాననమాట. ఎట్లా ఉంటదో ఏంటో అనేసి అనుకున్నాను. కానీ యమ్మీగా చాలా చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. సో, మేము ఎక్కువగా నూడిల్స్ అయినా ఇవేవైనా నైట్ టైమే తినడానికి ప్రిఫర్ చేస్తాం. నాకు ఇష్టం అనమాట. నైట్ అన్నం తిన్న తర్వాత అయినా లేకపోతే నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా తినాలనిపిస్తుంది కదా! అప్పుడే చేసుకుంటాము. మార్నింగ్ టైంలో అస్సలు ఇంకా నాకు తినాలనిపించదు. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట. ఈ ఫోన్లు పట్టుకొని ఏదో ఒక వీడియోస్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ నైట్ టైంలో కొంచెం ఇంకా ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. నేను డీమార్ట్‌లో చూసానండి. వీటితోని నూడిల్స్ నాకు కనిపించలేదు ఎక్కడ. అన్నీ చదివాను బట్ ఎక్కడ కనిపించలేదు. బట్ ఒక్కటేసారిగా తినేదనేసి ఇంక తెచ్చుకున్నామన్నమాట. సో, ఒకప్పుడైతే మేము డైలీ అంటే ఇష్టంగా తినేవాళ్ళం. అంటే ఇంట్లో స్టాక్ ఉన్నా కూడా అయిపోతే వెంటనే నెక్స్ట్ డే తెచ్చుకొని తినేసేవాళ్ళం. సో, అట్లా ఉన్న డేస్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇయర్‌కి 1 టైమ్, 2 టైమ్స్ తిన్న రోజులనమాట ఇవి. సో, మొత్తం స్కిప్ చేసేసాం ఇలాంటి ఫుడ్స్. మేము ఎక్కువగా తినేది ఇప్పుడు కొంచెం హెల్తీగానే తింటున్నాము. సో, నా గొంతు అసలు సహకరించట్లేదు మాట్లాడడానికి. అంటే రావట్లేదనమాట. సో, ఇక్కడైతే ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత మాకు అంటే ఆ మసాలాలో ఉన్న స్పైస్ సరిపోతది. బట్ కారంగా తినాలనేసి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. సో, ఇట్లాంటి జంక్ ఫుడ్స్ మా అమ్మకి ఏది నచ్చదు అసలు. బయట నుంచి తెచ్చిన బజ్జీలైనా, గారెలైనా ఏమి నచ్చవనమాట. సో, నేను ఇది ఇప్పి అయితే మంచిగా తింటది. సో, అందుకనేసి ఇంకా 2 చేస్తున్నాను. నాకైతే ఒక్కటి సరిపోతది. సో, ఇక్కడైతే ఆడుతూ పాడుతూ చేస్తున్నాను నేను. మసాలాలైతే చూపిస్తున్నాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదనుకున్నామండి. మొత్తం వెతికేసరికి ఉన్నాయన్నమాట. సో, నేను అట్లా కెమెరా ముందు రావాలని అట్లా బిల్డప్లు ఇస్తున్నాను అంతే. సో, ఇక్కడైతే ఇంకా మసాలాలు వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఏం లేదు, అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు. 5 మినిట్స్ ప్రాసెస్ అంతే కదండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో, అక్కడ ఏదో సెల్లో నేను మెసేజ్ వస్తే చూస్తున్నాను అనమాట. ఇంకా ఇవి ఉడికిపోయాయి, ఇందులోకి మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. సో, ఈ మసాలా కూడా చాలా బాగుండిందండి. కొన్ని మసాలాలు అయితే తియ్యగా చప్పగా ఉంటాయి. బట్ ఇది మంచి బాగుండింది. అంటే నేను చెప్పాను కదా, పచ్చిమిర్చి వేసుకున్నాను. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. కొన్ని అయితే ఎన్ని వేసినా సరిపోదు. తియ్యగా టమాటో సాస్ ఎట్లుంటది, టమాటో కెచప్ ఎట్లుంటది, తియ్యగా అట్లా అనిపిస్తది. సో, ఇంకా ఇక వింటర్‌లో ఏదో ఒకటి తినాలనిపిస్తది. నైట్ టైమ్స్ వేడిగా ఏమన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తది. గొంతు కూడా అంత కూల్గా ఉంటే కూడా ఏమన్నా ఇప్పుడు మేము ఎక్కువగా జామకాయలు తింటున్నాం. ఆ జామకాయల ఎఫెక్ట్ వల్ల ఈ కోల్డ్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి అనమాట. అది కూడా నైట్ టైమ్స్ తినడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఇంకా నేను చెప్పాను కదా, నాకు జామకాయల వల్ల ఇప్పుడు జలుబు, గొంతు నొప్పి వస్తుందనమాట. ఈ 2 డేస్ నుంచి నేను చాలా ఎక్కువగా తింటున్నాను. సో, డైలీ 3 అట్లా తింటున్నాను అనమాట. అందుకనేసి గొంతు నొప్పి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వేడిగా ఇప్పుడు ఇంకా స్కిప్ చేసేయాలి కొన్ని రోజులు జామకాయలు అయితే. జామకాయలు తింటే మంచిదే కానీ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇంకా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం కదండి. సో, ఇక్కడ అయిపోయిందనమాట. ఇందులోకి లాస్ట్ కొత్తిమీర, అది కూడా ఎక్కువగానే వేసాను కొత్తిమీర. సో, వేసేసుకొని ఇంకా వేడిగా తినేసామన్నమాట. యమ్మీగా బాగుండింది. సో, మా అమ్మకైతే కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తింటే బాగుంటుందన్నమాట. నాకు అంత నచ్చదు, ఎక్కువగా నచ్చదు. మా అమ్మకి ఎందులో అయినా ఉల్లిగడ్డ వేసుకుంటే ఇష్టం. ఇంకా రెడీ అయిపోయింది యమ్మీగా. చాలా చాలా బాగుండింది. మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు. ఇంకా వేసుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎగ్ కూడా వేసుకోవచ్చు. బట్
ప్లానింగ్ అయితే అట్లనే ఉండే, కానీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడదు కదా, ఇంకా అప్పుడు ఇంకా అనిపించింది. సో ఇట్లా కూడా బాగుండిందండి టేస్ట్. ఇంక ఎగ్ వేస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఇంకా నెక్స్ట్ ఇంక ఉన్నాయి కదా అవి ఎగ్తో చేసుకుందాం అనేసి అనుకున్నాను. సో తినేస్తున్నాను అనమాట. సో ఇంకా నైట్ ఏమన్నా ఆకలి వేస్తుందేమో అనేసి ఒక చిన్న డౌట్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి. మిగతా డేస్లో మనం ఇంత తొందరగా ఫ్రెష్ అప్ అయ్యే ఛాన్సెసే లేవు, అండ్ ఇంత మంచిగా బొట్లు ఇవన్నీ పెట్టుకునే అలవాట్లు మనకి లేవన్నమాట. సో ఫాస్టింగ్ కాబట్టి ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాం, గోధుమ రవ్వ ఉప్మా. సో అందుకే ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. సో వ్లాగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో మిర్చి అయితే చాలా ఎక్కువగానే వేసుకుంటాం, నాకు కారం ఇష్టం అనమాట. సో చాలామంది చెప్తూ ఉంటారండి ఫాస్టింగ్ రోజు ఉల్లిపాయ తినద్దు అనేసి, బట్ నాకు అట్లాంటివి ఏమి ఉండవు, మేము తినేస్తామన్నమాట. మాకు పర్టికులర్గా ఇట్లా తినాలి ఇట్లానే ఉండాలనేసి ఏమి ఉండదు. సో ఈ ఉప్మాలో మాత్రం కొత్తిమీర నాకు చాలా ఇష్టం, చాలా ఎక్కువగా వేస్తా. అంటే కరివేపాకు కంటే కూడా నాకు కొత్తిమీర అంటేనే నచ్చుతుందండి. సో ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను అనమాట ఈ లీఫీ. కొంచెం అప్పట్లో అసలు కొత్తిమీర వేస్తే నాకు తినాలని అనిపించేది కాదు, బట్ ఇప్పుడు ఉంటేనే బాగుంటుంది. నిన్న మ్యాగీ చేసుకున్నప్పుడు కూడా మ్యాగీలో కూడా వేసాను అనమాట, చాలా బాగుండింది టేస్ట్. సో ఇవన్నీ కట్ చేసుకోవాలి. సో నాకైతే ఫేవరెట్ అనమాట, అంటే అన్నీ ఫేవరెట్ అంటున్నాను అనుకోకండి. నేను పర్టికులర్గా చేసుకునేవి మాత్రమే నేను ఫేవరెట్ కాబట్టి చేసుకుంటాను. అందులో ఉల్లిపాయ అంటే సారీ అందులో గోధుమ రవ్వ డైలీ నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను మార్నింగ్ టైం అన్నం తింటాను, సో ఈవినింగ్ టైం మాత్రం ఖచ్చితంగా గోధుమ రవ్వ చేసుకొని దాంట్లో పప్పు అయినా ఏదో ఒకటి అంటే కర్రీస్ వేసుకొని తింటాను అనమాట. నాకు గోధుమ రవ్వ అంటే ఇష్టం, అది చాలా అలవాటైంది, మంచిది కూడా అంట హెల్త్కి. సో చపాతీ చేసుకుంటా, లేకపోతే ఏమైనా అన్నం తప్ప మిగతావి ఏమైనా తింటాను అనమాట, కొంచెం హెల్తీగా. కొన్నిసార్లు జొన్న గట్క తింటాను. జొన్న గట్క అయితే పెరుగులోకి పప్పులోకి చాలా టేస్టీగా బాగుంటుంది కదా. సో అన్నీ నాకు డిఫరెంట్ టేస్ట్లు. ఈ కాలంలో ఉండే వాళ్ళకి అన్ని జంక్ ఐటమ్స్ అట్లా ఇష్టం కదా, నాకు అంటే అవి వన్సే వైల్ అట్లా తింటాను, నేను రోజు తినే అంత లేదనమాట. కానీ ఇట్లా హెల్తీగా ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా నేను తింటూ ఉంటాను, నాకు ఇష్టం. అంటే కొంతమంది ఇష్టంగా తినరు, తినాలి హెల్త్కి సంబంధించినది కదా అనేసి తింటారు కదా, కానీ మేము అట్లా కాదు, మాకు డైరెక్ట్గా ఇష్టం. మా ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ తినరు ఈ గట్కలు ఇవన్నీ, కానీ నాకు అలవాటు వచ్చినాయి అనమాట. మిర్చి కట్ చేస్తున్నానండి, అంటే మంట పుడుతుంది నాకు మిర్చి కట్ చేస్తే, బట్ చేద్దాం. ఇంకా అమ్మ స్నానం చేస్తుంది, పాపం వచ్చేసరికి చేసి పెడదామనేసి ఇంకా ఇది మొదలు పెట్టాను అనమాట. సో గోధుమ రవ్వ నాకు ఇట్లా ఉప్మా అలా కంటే కూడా నార్మల్గా పట్టిగా అంటే వాటర్లో బాయిల్ చేసుకొని పప్పు వేసుకొని తింటే ఇంకా చాలా ఇష్టం. సో అది రోజు పెట్టినా తింటానండి, నాకు అంత నచ్చుతుంది అది. టేస్టీగా చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. అది కొత్తగా ఉండొచ్చు మీకు ఏం టేస్ట్ అనేసి, బట్ ఫస్ట్ నేను కూడా అనుకున్నాను ఒక దగ్గర చూసినప్పుడు, ఎందుకో తెలీదు, ట్రై చేద్దాం అనేసి చేశాను అనమాట. కానీ ఏ కర్రీలో అంత బాగోదండి, ఓన్లీ పప్పులకి పెరుగు అంటే కొంచెం పెరుగు చారు చేసుకుంటాం కదా, కొంచెం ఈ ఆవాలు ఇవి ఉప్పు కరివేపాకు ఇవి వేసుకొని చేసుకుంటాం కదా, దాంట్లో చాలా బాగుంటుంది. సో ఇద్దరి కోసమే అండి, ఇద్దరి కోసమే ఇన్ని మిర్చీస్ కట్ చేశాను అంటే అర్థం చేసుకోండి నేను ఎంత ఇష్టమో నాకు. సో అట్లా చెప్తున్నాను. యాక్చువల్గా ఈరోజు చూపించే రెసిపీస్ అన్నీ చాలా సింపులే అండి, బట్ షేర్ చేస్తే బాగుంటుంది, నేను కూడా మాట్లాడినట్టు ఉంటుంది, బ్లాగ్ కూడా ఉన్నట్టు ఉంటుంది అనేసి షేర్ చేస్తున్నాను అంతే. సో గోధుమ రవ్వ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అండి. కంపారిటివ్లీ నేను ఏది తీసుకోను, అండ్ బొంబాయి రవ్వతో అయితే నాకు ఓకే ఒక్కసారి, కానీ ఇది నేను ప్రతిరోజు తింటాను, నేను చెప్పినట్టు ప్రతిరోజు తీసుకుంటాను అనమాట. అంటే ఇట్లా ఆయిల్ వేసి ఉప్మా లెక్క కాదు, నేను డ్రైగా అంటే ఓన్లీ ఉప్పు వేసుకొని మాత్రమే దాంట్లోకి కర్రీస్ యాడ్ చేసుకొని తింటూ ఉంటాను, నాకు అట్లా ఇష్టం అనమాట. సో మంచిదని కూడా చెప్తూ ఉంటారు. సో
ఇది ఎప్పుడో ఒకసారి ఫాస్టింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఫాస్టింగ్‌లో మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఏదో ఒక సలాడ్ లాగా అంటే బబ్బర్లైనా ఇట్లా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాము. ఇది ఎక్కువసారి అంతే అమ్మకు తినాలనిపిస్తే చేస్తాననమాట. నేను ఎప్పుడూ రోజు తింటాను కాబట్టి మనకంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఇక్కడైతే చెప్పాను కదా! నేను ఎందులో అయినా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చాలా బావుంటది. సో, టేస్ట్ అయితే సో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేస్తున్నాననమాట. సో చిన్న చిన్న రెసిపీసే కదండీ! ఇవి అందరికీ తెలిసినవే. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఇంగ్రీడియెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇంగ్రీడియెంట్స్ కొత్తగా అనిపిస్తాయన్నమాట. సో కొంతమంది పసుపు కొంచెం ఫస్ట్ ఏస్తారు. కొంతమంది లాస్ట్‌గా ఏస్తారు. సో కొంచెం కొంచెం అప్పుడు కూడా వంటలు చేంజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది టేస్ట్ వేరే రకంగా ఉంటది కదా! సో అట్లా నేను చిన్న చిన్నగా చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మాకు 1 గ్లాస్ అయితే సరిపోయేది. బట్ నేను ఆలోచించాననమాట. మా డ్యాడీ గూడా వచ్చినప్పుడు తింటాడు గదా అనేసి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో, కరెక్ట్‌గా సరిపోయింది వాటర్‌కి. సో, లేకపోతే వాటర్ ఎక్కువైపోయి కొంచెం గుజ్జు గుజ్జుగా తయారయ్యేది. గోధుమ రవ్వ అంటే కొంచెం ఉడకాలనమాట. ఉడికితేనే బావుంటది. గట్టిగా ఉంటే బాగోదు. ఇప్పుడు బొంబాయి రవ్వ ఎట్లా అంటే మనం వేయగానే స్టవ్ ఆఫ్ చేసినా పర్వాలేదు. దానికి ఉడికిపోతది. బట్ ఇది కొంచెం ఒక 5, 10 మినిట్స్ మంచిగా ఉడికితేనే టేస్ట్ బావుంటదనమాట. సో, ఇంకా ఇది మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోయినాక తినేసామనమాట. సో, కొంచెం ఫాస్టింగ్ రోజు ఫీలింగ్‌గా కూడా బావుంటదనమాట. నైట్ వరకు ఆకలిగా అనిపించదు. మంచిది హెల్త్‌కి కూడా అనేసి ఇదే ఎక్కువ తింటూ ఉంటాము. సో, తినేసి అంటే టీవీ చూసుకుంటూ తినేస్తున్నామనమాట. నైట్‌కి వచ్చేసి చెప్పాను కదండీ! నేను ఎప్పుడు ఫాస్టింగ్‌లో నాకు వండేది మిల్ మేకర్ కర్రీ కాబట్టి అది కన్ఫామ్‌గా ఉంటది. అమ్మ అయితే గట్టిపప్పు చేసింది. సో కొంచెం లూజ్‌గా ఉండలేదు. పప్పు మాత్రం ఈరోజు గట్టిగా ఉండింది. సో, చాలా బాగుండింది టేస్ట్ అయితే. మాకెప్పుడు కందిపప్పు ఇష్టం. బట్ ఇంక కందిపప్పు లేదని పెసరపప్పు చేసిందనమాట. అన్నీ రెడీ అయిపోతున్నాయి వంటలు. సో, ఇట్లా జరిగిందండి ఈరోజైతే. కార్తీక పౌర్ణమి రోజు నైట్ వ్లాగ్ అండ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదైతే షేర్ చేస్తాను. సో, ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటానండి. నన్ను సపోర్ట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాస్ నాకు కొంచెం వ్యూవర్షిప్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.